మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మీరు రోడ్డు సైడ్ టీ స్టాల్ టీ తాగుతున్నారా? టీ కలర్ చూసి వహవా అంటూ సంబరపడి లొట్టలేస్తూ తాగుతున్నారా? అయితే మీరు ఈ కథనం చూడాల్సిందే. మిక్స్ సింథటిక్ కలర్ మిక్స్, జాగరీ జ్యూస్ మిక్స్, ఇది టీ పౌడర్ ఉంది. ఇది ప్రముఖ బ్రాండ్ టీ పొడి ప్యాకింగ్లను అవే వాడేస్తున్నారు అనుకుంటున్నారా? అసలు టీ పొడి మాటున మీకు కల్పిస్తున్న విషయం ఏమిటో మీకు తెలుసా? రోడ్ సైడ్ టీ స్టాల్ కనిపించగానే మంచి టీ పొడి సువాసన రాగానే చాలా బాగుంటుందని మీరు టీ తాగారో ఇక త్వరలో ఆసుపత్రి పాలు కాక తప్పదు. నగర వ్యాప్తంగా హెచ్న్యూ టీం చేసిన దాడుల్లో బయటపడ్డ అసలు విషయాలు తెలిస్తే టీ ప్రేమికులు ఇక విస్తూపోవాల్సిందే. కలర్ తయారీతో మొదలుకొని కలపడం వరకు అందరూ ప్రొఫెషనల్ గా ఎంపిక చేసి ఈ దందాను నడుపుతుండగా రోడ్ సైడ్ టీ స్టాల్స్ నుంచి పలు విడి టీ పొడి విక్రయ కేంద్రాల వరకు సప్లై జరుగుతుంది ఈ నకిలీ టీ పొడిని అంటూ పోలీసులు తేల్చేశారు. సింథటిక్ ఫుడ్ కలర్ है, ये फूड कलर एज पर एफएसए गाइडलाइंस अलाउड है, बट किसमें స్వీట్స్ में యూజ్ कर सकते हैं. ఇది స్వీట్స్ లో యూజ్ చేయొచ్చు. ఇది కలర్ అది ఎఫ్ఎస్ఎస్ఏ గైడ్లైన్స్ ప్రకారం కరెక్ట్ ఉంది, బట్ టీ పౌడర్ లో ఇది అలౌడ్ లేదు. టీ పౌడర్ కొంపల నుంచి పరేష్ రాజన్ రంగుల సరఫరా చేస్తాడు. బోయినపల్లి నుంచి నవీన్, ముషిరాబాద్ నుంచి సతీష్లతో పాటు పలువురు రంగులు సరైన రీతిలో వాటిని కలిపేస్తారు. మరొక టీం వాటిని ప్యాకింగ్ చేస్తుంది. నగర వ్యాప్తంగా వివిధ రోడ్ సైడ్ టీ స్టాల్స్ కు తాజా మాల్ అంటూ అందించేస్తారు. కోలకత్తా, కేరళ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన నాసిరకం టీ పొడిని నగరానికి తీసుకొచ్చి బెల్లం పాకం వాడిన టీ పొడితో పాటు వాటికి మంచి కలర్ రావడానికి సన్సెట్ ఎల్లో కలర్, టర్బాజైన్ వంటి హానికర రంగులను కలిపి చిన్న చిన్న ప్యాకింగ్ చేసిన టీ స్టాల్స్ తో పాటు విడి టీ పొడి విక్రయ కేంద్రాలకు విక్రయిస్తారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో హైదరాబాద్ ఫుడ్ అలర్టనేషన్ సర్వేలెన్స్ టీం ప్రత్యేక నిఘా పెట్టింది. వారి కదలికపై నిఘా పెట్టి ఇక ఏకకాలంలో వారి చైన్ సిస్టమ్ పై నగర వ్యాప్తంగా హెచ్న్యూ టీం 15 చోట్ల దాడులు నిర్వహించింది. 10 మందిని అదుపులో తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా ఇక వీరు చేస్తున్న భాగోతం మొత్తం బయటపడింది. తక్కువ రేట్లతో నకిలీ టీ పొడిని కొనుగోలు చేసి వాటికి ప్రమాదకరమైన రంగులు కలిపి వివిధ చోట్ల విక్రయించడంతో పాటు నగరంలోని పలు టీ స్టాల్స్ కు వీటిపైనే సప్లై చేస్తున్నట్లు తేలింది. వారి వద్ద నుండి 3000 కిలోల నకిలీ టీ పొడితో పాటు 1500 కిలోల గడువు ముగిసిన టీ పొడి ప్యాకెట్లు, 100 కేజీల బెల్లాన్ని సీజ్ చేసి 10 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ టీ పొడి ద్వారా తయారైన టీ తాగడం వల్ల అల్సర్, కడుపు నొప్పి, అలర్జీతో పాటు పలు రకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని, ఇలాంటి కల్తీ వ్యవహారంపై ఎటువంటి సమాచారం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలంటూ టాక్స్పోర్ట్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. వేడి చేసి అది గరం చేసి అది జాగరీ వాటర్ తర్వాత సింథటిక్ కలర్ మిక్స్ చేసి ఈ టీ పౌడర్ లో మిక్స్ చేస్తున్నారు. సో ఇది కూడా మన దొరికింది. రోడ్డు సైడ్ ఫుడ్, రోడ్డు సైడ్ టీ స్టాల్స్ నిర్వహించే వారికి ఈ విషయం తెలియకపోయినా తక్కువ ధరలో వస్తుందని వారు కొనుగోలు చేసి ప్రజానికానికి అనారోగ్యాన్ని పంచిపెడుతుండగా ప్రస్తుత పరిస్థితుల్లో ఏది బయట నుంచి తెప్పించుకోవాలన్నా తినాలన్నా భయపడే పరిస్థితులు వచ్చి పడడం విశేషం. లష్కర్ ప్రాంతంలో భారీ హెల్మెట్లు ప్రధాన కూడలలో సందడి చేస్తున్నాయి. హెల్మెట్ విలువను తెలియజేసేలా, అందరిలో మార్పు తెచ్చేలా, ప్రతి ద్విచక్ర వాహనదారుడికి హెల్మెట్ ప్రాముఖ్యం అంటూ తెలియజెప్పేలా పలు ఆసుపత్రుల సహకారంతో కూడలలో దర్శనం ఇవ్వబోతున్నాయి. విజయవంతంగా హెల్మెట్ ను ప్రధాన కూడలలో ఏర్పాటు చేయగా బాహుబలి హెల్మెట్ వాహనదారులను ఆకర్షిస్తూ మీరు హెల్మెట్ పెట్టుకోండి అంటూ తెలియజేస్తూ తార్నాక సంగీత్ సర్కిల్లో దర్శనమిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారుల కోసం ప్రత్యేకంగా బాహుబలి హెల్మెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏంటి బాహుబలి హెల్మెట్లు ఎక్కడ అనుకుంటున్నారా? ఇవి పెట్టుకోవడానికి కాదు, చూపర్లను ఆకర్షించేలా హెల్మెట్ పెట్టుకునే వాహనదారులకు వాటి విలువను తెలియజెప్పేలా ప్రధాన కూడలిలోని సర్కిల్లో ట్రాఫిక్ పోలీసుల సారథ్యంలో స్వచ్ఛంద సేవకులు ఆసుపత్రుల సహకారంతో ఏర్పాటు చేయించారు. భారీ హెల్మెట్ ను తయారు చేయించి ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయగా తార్నాకలో అన్ని హంగులతో ముస్తాబైన బాహుబలి హెల్మెట్ ను సర్వేజన ఫౌండేషన్ అధినేత గురువారెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ సిపి జోయల్ డేనిస్ తో పాటు పలువురు ట్రాఫిక్ అధికారులతో కలిసి ప్రారంభించారు. హెల్మెట్ పెట్టుకోవడం వలన చాలా వరకు వారి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుందని, హెల్మెట్ విలువను తెలియజేయాలన్న ఉద్దేశంతోనే తమ వంతుగా సహకారం అందించినట్లు గురువారెడ్డి తెలియజేయగా ప్రమాదాల సంఖ్య తగ్గించేలా తమ వంతుగా ఈ అవగాహన కల్పిస్తున్నట్లు జోయల్ డేవిస్ ఐపీఎస్ తెలిపారు. ప్రస్తుతం తార్నాక సర్కిల్లో బాహుబలి హెల్మెట్ ప్రారంభోత్సవం జరగగా త్వరలో సంగీత్ చౌరస్తాలో మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాహుబలి హెల్మెట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. బ్రెడ్ ఓనర్స్ పోతే ఇంట్లో మొత్తం కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి దయచేసి హెల్మెట్ ధరించండి, బీ సేఫ్. జంక్షన్ లో వెళ్ళే ప్రతి కమ్యూటర్స్ కి, రోడ్ యూజర్స్ కి హెల్మెట్ ధరించాలి అన్న ఒక మెసేజ్ తో
కల్చర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాణం పోతే తిరిగి రాదు. ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే హెల్మెట్ లేకపోతే ఆ ప్రాణానికి గ్యారంటీ లేదు. కానీ హెల్మెట్ ఉంటే కాస్తైనా మీ ప్రాణాలకు రక్ష అంటూ ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తుండగా బాహుబలి హెల్మెట్తో వారు చేస్తున్న ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి. ఒకవైపు పలు విభాగాల అధికారులు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు, ఇంకోవైపు డివిజన్ ప్రజలతో కలిసి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రామ్ గోపాల్పేట డివిజన్లో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్లో వారానికి 1-2 ప్రారంభోత్సవ కార్యక్రమాలను పూర్తి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి లక్ష్యమంటున్న తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ లో. సనత్ నగర్ నియోజకవర్గంలో గత 2 నెలలుగా వరుసగా డివిజన్ల వారీగా అభివృద్ధి పనుల జోరు కొనసాగుతుంది. డివిజన్లో వారంలో 1-2 చోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ సనత్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకు సాగుతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అంటే సాదాసిదగా కాకుండా అన్ని విభాగాల అధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ పూర్తి చేస్తున్నారు. సనత్ నగర్ నియోజకవర్గం రామ్ గోపాల్పేట డివిజన్ కురుమ బస్తీలో 25 లక్షల రూపాయల వ్యయంతో వీడీసీసీ రోడ్డు పనులు, డీవీ కాలనీలో 27,50,000 రూపాయలతో స్ట్రాంగ్ వాటర్ లైన్ల నిర్మాణ పనులను శుక్రవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తలసాని హాజరు కావడంతో డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని తలసాని వెంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో మరో మాజీ కార్పొరేటర్ కిరణ్మయి కిషోర్ దంపతులు ముందుండి కార్యక్రమాన్ని పర్యవేక్షించి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘనంగా సన్మానించారు. మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్, సీనియర్ నాయకులు కిషోర్, ఆంజనేయులు, కోటేశ్వర్ గౌడ్, రామ్మోహన్, చంద్రప్రకాష్, అరుణ్ భట్, మధు, ప్రేమ్, ప్రకాష్, సందీప్, ప్రవీణ్ తో పాటు పలువురు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించడం జరుగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రామ్ గోపాల్పేట డివిజన్ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి, డీజీఎం వెంకటరెడ్డి, జీహెచ్ఎంసీ ఏఈ చంద్రశేఖర్, ఎలక్ట్రికల్ ఏఈ రవికుమార్, హార్టికల్చర్ అధికారి రాజరెడ్డిలతో పాటు పలువురు పాల్గొని తలసాని వెంట కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు పలు సమస్యలను తలసాని దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సంబంధిత అధికారుల సమస్యలు పరిష్కరించాలంటూ సూచించారు. టీఎస్ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని ఆత్మహత్యకు పాల్పడిన శంకర్ గౌడ్ కుటుంబానికి 5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జోనల్ గౌరవ అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ డిమాండ్ చేశారు. 3 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చలనం లేదని పవన్ కుమార్ మండిపడ్డారు. శంకర్ గౌడ్ మరణం ప్రభుత్వ హత్యేనని పవన్ కుమార్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోవడంతో ఆవేదనకు గురైన శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని పవన్ కుమార్ తెలిపారు. 45 రోజుల క్రితం ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పవన్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ఉంటే శంకర్ గౌడ్ ప్రాణం నిలిచేదని పవన్ కుమార్ గౌడ్ అన్నారు. శంకర్ గౌడ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ డిపో జేఏసీ నాయకులు దిలీప్ రెడ్డి, అంజన్న, శ్రీనాథ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ మౌన ప్రదర్శన బస్ స్టేషన్స్ కానీ బస్ డిపోల ముందు కానీ ప్రదర్శించమని చెప్పి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో సీతాఫల్ మండి డివిజన్లో అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని తాజా మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ తెలిపారు. మాజీ కార్పొరేటర్గా డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు నాణ్యతా లోపం లేకుండా పనులను పరిశీలించడం జరుగుతుందన్నారు. సీతాఫల్ మండి డివిజన్ బ్రాహ్మణ బస్తీలో 23 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు, 11 లక్షల రూపాయల వ్యయంతో సివరేజీ పైప్లైన్ పనుల కొరకు నిధులు విడుదలయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని సామల హేమ అన్నారు. అభివృద్ధి పనులు కొనసాగితే స్థానికంగా అనేక సమస్యలు కనుమరుగవుతాయని, ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో ప్రారంభమైన పనులను పరిశీలించడంతో పాటు త్వరలో మరికొన్ని అభివృద్ధి పనులు డివిజన్లో ప్రారంభం కానున్నట్లు సామల హేమ తెలిపారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారికి పలు సలహాలు, సూచనలు సామల హేమ ఇచ్చారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని, ఈలోపు తాగునీటి పైప్లైన్, డ్రైనేజ్ పైప్లైన్ ఏర్పాటు చేసుకోవాలని సామల హేమ బ్రాహ్మణ బస్తీ వాసులకు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ మాధవి, ఏఈ వేణు, జలమండలి మేనేజర్ కుషాల్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యుల కులదైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలకు ఆవుల మందలోని కన్యకా పరమేశ్వరి ఆలయం ముస్తాబవుతుంది. ఈసారి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలంటూ కమిటీ సభ్యులు నిర్వహించగా పండుగలను తలపించేలా 2 రోజుల పాటు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడంతో పాటు లష్కర్ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించాలని కమిటీ సభ్యులు నిర్వహించారు. ఇందుకు ఆర్యవైశ్యుల పలు సంఘాల మద్దతులు ప్రకటించగా ఇక పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నార్ల దీపక్, దేవస్థాన కమిటీ అధ్యక్షుడు చంద బాలేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 25వ తేదీ ఉదయం ఆలయంలో హోమ పూజలు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమంతో పాటు సాయంత్రం సమయంలో 102 మంది మహిళలతో కళాశాల ఉపూజ ఊరేగింపుతో పాటు కోలాట కళాకారుల నృత్యాల మధ్య డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాల మిరుమిట్లు విజృంభించే విద్యుత్ కాంతుల మధ్య అమ్మవారి శోభాయాత్ర రథయాత్రను నిర్వహించనున్నారు. పెనుగండలో 11 రోజుల పాటు పూజలు అందుకున్న నాణాలను 3 ప్రసిద్ధిగాంచిన గురువుల చేతుల మీదుగా పంపిణీ చేయడంతో పాటు వారి ఆశీర్వచనాలు అందించనున్నారు. 26వ తేదీ ఆలయంలో అభిషేక పూజతో పాటు పలు రకాల పూజా కార్యక్రమాలు కొనసాగించనున్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి తమ్మి వెంకటేశం, శరత్, కోశాధికారి గంప, వినోబా, ఉత్సవ కమిటీ సభ్యులు మాశెట్టి శ్రీనివాస్, పూర్ణచందర్, సుబోధు, గుప్తా, శ్రీనివాస్, వెంకటేష్, ఉమామహేశ్వర్తో పాటు పలువురు పాల్గొన్నారు. వాహనాలు దొంగలించారు. దర్జాగా ఇన్స్టాగ్రామ్లో తక్కువకు పెట్టి అమ్మకాలు జరిపారు. ఏంటబ్బా ఇంత తక్కువ ధరకు అంటూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లపై నిఘా పెట్టిన పోలీసులు వారు అమ్మేది కొన్న బైకులు కాదు, కొట్టుకొచ్చిన బైకులు అంటూ తేల్చి వారిని అరెస్ట్ చేశారు. సిసిఎస్ పోలీసులతో పాటు గాంధీనగర్ పోలీసులు కలిసి ఓ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. గత కొద్ది రోజులుగా బైక్ దొంగతనాలు పెరిగిపోవడంతో సిసిఎస్ పోలీసులు ఇన్స్టాగ్రామ్లో బైక్ అమ్మకాలపై దృష్టి పెట్టారు. బాల్నగర్, గాంధీనగర్, కొల్లూరు, అత్తాపూర్ ప్రాంతాల్లో దొంగలించిన బైక్లను ఇన్స్టాగ్రామ్ ద్వారా అమ్మేస్తుండగా రియాజ్ అలీ పార్థిన్తో పాటు ఓ మైనర్ బాలుని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బయట అమ్మితే దొరికిపోతామని కొట్టుకు వచ్చిన బైక్లను కొత్తగా అమ్మకాలు జరిపిన ఈ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యలో 3 మధ్య గొడవ ఒక ప్రాణాన్ని తీసింది. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కేవీకే వైన్ సమీపంలో జమిస్తానాపూర్కు చెందిన అలీం, ఇలియాస్, జహంగీర్ అనే 3 వ్యక్తులు మద్యం సేవించి పాత కక్షల నేపథ్యంలో గొడవకు దిగారు. 3 మధ్య పాత కక్షలు ఆర్థిక లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. ఇలియాస్ అనే వ్యక్తి అలీంపై కత్తితో దాడి చేయడంతో వెంటనే స్థానికులు 100కు డయల్ సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఇలియాస్ అనే నిందితుడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నామని అడిషనల్ డీసీపీ నర్సయ్య తెలిపారు. అయితే చికిత్స పొందుతూ అలీం మృతి చెందాడు. సికింద్రాబాద్ వైఎంసీఏలో శుక్రవారం ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ది వాయిస్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పాల్గొన్నారు. ఫౌండర్ ప్రెసిడెంట్ రాజు, అధ్యక్షుడు సంత్ జూలియాస్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ సంతోష్ కుమార్ తో పాటు పలువురు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ దళిత క్రైస్తవుల మెడలో కత్తివేసిందని మందకృష్ణమాదిగ విమర్శించారు. శత్రువులెవరో మిత్రులెవరో గుర్తించడంలో దళిత క్రైస్తవులు చైతన్యంతో వ్యవహరించాలని మందకృష్ణమాదిగ సూచించారు. రాజకీయ చైతన్యం రావాలని, దళిత క్రైస్తవులు ఎజెండాగా ముందుకు సాగాలని సూచించారు. దళిత క్రైస్తవుల సమస్యల మీద ఇప్పటికే రంగనాథ్ మిశ్రా కమిటీ అందించిన నివేదిక ఉందని, ఆ నివేదికపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోలేదని మందకృష్ణమాదిగ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం నియమించిన కేజీ బాలకృష్ణ కమిటీ ముందు దళిత క్రైస్తవుల ఆకాంక్షను తెలియజెప్పుదామని మందకృష్ణమాదిగ తెలిపారు. వైఎంసీఏలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని విజయవంతం చేసిన క్రైస్తవులకు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్ని క్రిషాంక్ తొందరపడ్డారా? తన కుటుంబాన్ని టార్గెట్ చేసి పోస్టింగ్లు పెట్టడంతో తట్టుకోలేకపోయారా? ఈ దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు కేసులు వేస్తున్నారు. కానీ ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నాం, నా సతీమణిని ఎందుకు రాజకీయాల్లో లాగుతున్నారు? ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. డెఫినెట్ గా ఎదుర్కొంటాం ఈ ప్రభుత్వాన్ని. సోషల్ మీడియాలో తన పోస్టింగ్లతో బెదరగొట్టే నేత తన ఇంటి వరకు వచ్చేసరికి తట్టుకోలేకపోయారా? కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేస్తే ఇలానే ఉంటుందంటూ తెలియజెప్పాలనుకున్నారా? మీద ఇప్పుడు 10 సంవత్సరాల శిక్ష పడాలనే సెక్షన్లు పెట్టి కేవలం ఏంటిది ప్రజల అంశాల మీద పోరాటం చేస్తున్నవి. ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించి కొరకరాని కొయ్యగా మారిన క్రిషాంక్ ఈ విషయంలో మాత్రం తప్పటడుగు వేశారా?
అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని పోలీసుల అరెస్టుతో సమాధానం చెప్పారా? పోస్టింగ్ పెట్టిన వ్యక్తి ఇంటి వద్దకి వెళ్లి దేహశుద్ధి చేసి తామేంటో నిరూపించుకున్నామని వారు అనుకుంటే చిన్న కేసు కాస్త ఇప్పుడు పెద్ద కేసుగా మారి క్రిషాంక్ను కోర్టు మెట్లెక్కిచ్చిందా? ఆవేశంతో తీసుకున్న నిర్ణయమే ఈ అనార్థానికి కారణమైందా? ఎన్ని పోస్టింగ్లు పెట్టినా అరెస్టు వరకు వెళ్ళని కథ ఈసారి మాత్రం రోడ్డెక్కడంతో అరెస్టు వరకు వెళ్ళిందా? మరి క్రిషాంక్ తీసుకున్న నిర్ణయం తప్పని అందరూ భావిస్తున్నారా? లేదు, ఇంట్లో వారి వరకు వస్తే ఇలానే సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నారా? కంటోన్మెంట్ లో సాగుతున్న గుసగుసలేమిటి? వాచ్ ఫోకస్. క్రిషాంక్ తప్పు చేశారా? ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ప్రజల అంశాల మీద పోరాటం చేస్తున్నాం. ఏంటిది? సీతక్క గారి అంగన్వాడీ టీచర్ ఇప్పుడు ఆ కేసు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ గా అటు పార్టీలో కంటోన్మెంట్ నాయకుడిగా ఇటు ప్రజల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న నాయకుడు మన్నె క్రిషాంక్ దేశ రాష్ట్ర రాజకీయాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చేతిలో అద్భుతమైన సోషల్ మీడియా అస్త్రంగా ఆయన మారారు. ఆయన పనితనం గుర్తించిన పార్టీ ఆనాడు కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇవ్వగా కేటీఆర్ కు అతి సన్నిహిత నాయకుడుగా ఉంటూ వారు చూపిన బాటలో ప్రతి అంశంపై తన వాక్చాతుర్యంతో ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులివంటూ ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డితో మొదలుకొని మంత్రులు సీతక్క, పొంగులెటితో కయ్యానికి సై అంటూ పలు పోస్టింగ్లతో ఇబ్బందులకు గురి చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి రాజేంద్ర పెట్టిన పోస్టింగ్ విషయంలో మాత్రం ఆయనను కలిసివేయగా ఇక తన సతీమణిని కూడా అందులో టార్గెట్ చేయడంతో కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఆగ్రహానికి గురయ్యారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేందర్ నివాసానికి నేరుగా వెళ్లి అతని ఇంటిని చుట్టుముట్టడంతో పాటు అతను ఎదురు సమాధానం ఇవ్వగానే అంతా కలిసి దేహశుద్ధి చేశారు. అయితే అనంతరం బస్తీవాసుల విజ్ఞప్తి వరకు వారు అతను చేసింది తప్పే అంటూ చెప్పడంతో వెనుదిరిగినా అలా వారి ఇంటికి వెళ్లి చితకబాదడం కాస్త ఇప్పుడు చర్చగా మారింది. ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నాం, నా సతీమణిని ఎందుకు రాజకీయాల్లో లాగుతున్నారు? ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు. డెఫినెట్ గా ఎదుర్కొంటాం, ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాము. క్రిషాంక్ అన్నిటా ఆచితూచి మాట్లాడి అడుగులు వేసే నాయకుడే. అయినా ఈ విషయంలో తొందరపడ్డారంటూ కొందరు అనుకుంటుండగా ఇంట్లో వారిని దూషిస్తే ఇలా కాకపోతే ఎలా అంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే క్రిషాంక్ తన టీంతో వెళ్లి అలా చేయాల్సింది కాదని రెచ్చగొట్టేలా వారు చేసిన పోస్టింగ్ కాస్త ఆయనను వారి ఇలాకకు రప్పించి ఇరికిస్తే అక్కడే ఉంది ఆయన చేసిన హంగామా కాస్త వారికి మరింతగా ఆద్యం పోసి అరెస్టు వరకు తీసుకెళ్లిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వరకే పరిమితం అయ్యే కథను వారు రెచ్చగొట్టేలా చేయడంతో క్రిషాంక్ అది అర్థం చేసుకోగా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాస్త ఇప్పుడు వారి టీం అందరినీ అరెస్టు వరకు తీసుకెళ్లగా సోషల్ మీడియాలో ఎన్ని ఆరోపణలు చేసినా అంతగా అరెస్టు వరకు వెళ్లని ఘటన కాస్త ఇప్పుడు రోడ్డెక్కి దాడుల వరకు వెళ్లడంతో ఇప్పుడు అరెస్టు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్ కోసం ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితి కాగా రాజేంద్ర పెట్టిన కేసుతో పలు సెక్షన్ల కింద నమోదు చేసి సెక్షన్లతో పాటు పలు సెక్షన్లు ఇంప్లిమెంట్ కాదంటూ వారి అడ్వకేట్ వాదించడంతో పలు సెక్షన్లు తీసివేసిన మంత్రులపై నాడు పెట్టింగ్ల పోస్టులకు సంబంధించిన పోస్టింగ్లకు సంబంధించి సీతక్కతో పాటు పలు ఫిర్యాదులతో ఆ కేసులను కూడా చూపిస్తూ ఈ కేసులపై ఇప్పుడు రిమాండ్కు పంపడం విశేషం. మా మీద ఇప్పుడు 10 సంవత్సరాల శిక్ష పడాలనే సెక్షన్లు పెట్టి కేవలం ఏంటిది? ప్రజల అంశాల మీద పోరాటం చేస్తున్నాం. ఏంటిది? సీతక్క గారి అంగన్వాడీ టీచర్ ఇప్పుడు ఆ కేసు, ఇవన్నీ అంశాలు ఇవి సోషల్ మీడియాలో ప్రశ్నించకుండా ఇట్లా దుష్ప్రచారం చేస్తూ కేసులు వేసారు. అయినా ఆగేది లేదు. న్యాయస్థానాల మీద మాకు పూర్తి గౌరవం ఉన్నది. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇక్కడ కుకట్పల్లి బార్ అసోసియేషన్ అందరూ కలిసి పోరాటం చేస్తారు. ఇంటి దాకా వెళ్లి దేహశుద్ధి చేసి తన ఫ్యామిలీ వరకు వస్తే ఊరుకునేది లేదంటూ క్రిషాంక్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తే అధిక శాతం ఇలా చేయడం తప్పంటూ కొందరు భావిస్తుండగా ఆయన ఆవేశం తీసుకున్న నిర్ణయంతోనే ఇప్పుడు అరెస్టు వరకు వెళ్లిందన్న పరిస్థితి కనిపిస్తుండగా సోషల్ మీడియాలో ఎంతలా ప్రశ్నించినా ఆయనపై కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారే తప్ప అరెస్టు మాత్రం కొన్ని సమయాల్లో చోటు చేసుకోగా గాలి మాటలు, గాలి పోస్టింగ్లకు ఆవేశపడితే ఇప్పుడు క్రిషాంక్ ఇరుక్కుపోయారనే విమర్శలు వినిపిస్తుండడం విశేషం. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.